వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అమెరికా చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వార్ నేపథ్యంలో అమెరికా మరో బాంబ్ పేల్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పాలనలో అణిచివేతను ఎదుర్కొంటున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశిస్తూ అమెరికా నిఘా సంస్థ CIA సంచలన ప్రకటన చేసింది. రండి మాతో కలిసి పనిచేయండి అంటూ మాండరిన్ భాషలో రిక్రూట్మెంట్ వీడియోలను విడుదల చేసింది CIA. సైనిక పరంగా వ్యూహాత్మకంగా చైనా తమకు అతిపెద్ద విరోధిగా భావిస్తున్న బీజింగ్ చేపడుతున్న గూఢచర్య ఆపరేషన్లకు ప్రతిచర్యగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలుస్తుంది. చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించేందుకే ఈ వీడియోలను CIA డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ విడుదల చేసినట్లు సమాచారం. నిఘా వ్యవస్థలో మానవ వనరులను పెంచుకోవడంతో పాటు చైనాపై మరింత దృష్టి పెట్టేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఆర్థికంగా, సైనిక పరంగా, సాంకేతిక పరంగా ప్రపంచంపై ఏకఛత్రాధిపత్యం చెలాయించాలని చైనా భావిస్తుంది. ఆ దేశం నుంచి మాకు గూఢచర్య ముప్పు పొంచి ఉంది. దాన్ని పరిష్కరించుకునేందుకే ఈ వీడియోలు విడుదల చేశాం. చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించడమే వాటి లక్ష్యమని రాట్క్లిఫ్ వెల్లడించారు. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA యూట్యూబ్ X ఖాతాల్లో ఈ 2 వీడియోలను విడుదల చేయగా గంటల వ్యవధిలోనే 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అధ్యక్షుడు జిన్పింగ్ కమ్యూనిస్ట్ పార్టీలో అవినీతి వ్యతిరేక ఉద్యమం పేరుతో రాజేసిన నిప్పును ఉదహరిస్తూ సినిమాటిక్ సన్నివేశాలను జోడించారు. నిజాయితీగా పనిచేస్తున్న ఓ పార్టీ నాయకుడు అధికార ఒత్తిళ్లకు తలగ్గాల్సిన పరిస్థితిలో ఉంటాడు. దాన్ని అంగీకరించలేక, భయంతో బతకలేక CIAను ఆశ్రయిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. నా జీవితాన్ని, నా భవిష్యత్తును నా కంట్రోల్లో ఉంచుకోవాలంటే CIAలో చేరాలి అనే క్యాప్షన్తో అమెరికా సంస్థ ఈ వీడియోలను విడుదల చేసింది. చైనా అధికారులకు మరింత చేరువవ్వాలనే ఉద్దేశంతో మాండరిన్ భాషలో రూపొందించింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో చైనా, అమెరికా దేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. అయితే అగ్రరాజ్యం ఎప్పటికప్పుడు డ్రాగన్ దేశంపై నిప్పులు చెరిగే పనిలోనే ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా అమెరికా తన ప్రతాపం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నిఘా సంస్థ CIA చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యానికి గురిచేశాయి. చైనా అధికారులకు ఈ వీడియో చేరాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మాండరిన్ భాషలో వీడియోను విడుదల చేసింది. ఇదిలా ఉండగా వీటిపై చైనా ఇంకా స్పందించలేదు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఓకే, రైట్ సార్. సార్, అమెరికా నిఘా సంస్థ CIA ఒక వీడియో X ఖాతాలో కావచ్చు, అమెరికా నిఘా సంస్థకి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అదేంటి అనంటే చైనాలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు ఆ దేశంలో అవినీతిని తట్టుకోలేక బతుకుతున్నారు. సో ఆ అవినీతికి వ్యతిరేకంగా మాతో చేతులు కలపండి, మాతో చేరండి అని చెప్పేసి
చైనాలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్దేశిస్తూ అమెరికా నిఘా సంస్థ సిఐఏ ఒక వీడియోని విడుదల చేసింది. సో ఏంటి సార్ ఇది? అమెరికా ఏం ఆలోచిస్తూ ఉంది? సెంట్రల్ అమెరికా సిఐఏ ఏదైతే ఉందో అది 1947లో సెప్టెంబర్ 18 నాడు ఏర్పడింది. ఇది వరకు చెప్పాలంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతకుముందు ఓఎస్ఎస్ అనే సంస్థ నుంచి దాన్ని రద్దు చేసుకొని సిఐఏ ఏర్పాటు చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దేశంలో కాకుండా వాళ్ళ దేశంలో FBI అమెరికాలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది మన సిబిఐ లాగా. కానీ సిఐఏ అనేది అమెరికా అధ్యక్షుడికి అట్లాగే క్యాబినెట్ కి ప్రపంచవ్యాప్తంగా ఏవైతే వాటి మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయో లేకపోతే ప్రపంచవ్యాప్త పరిణామాల మీద నిఘా పెట్టడానికి ఏర్పడిన సంస్థ తన పని తాను చేస్తున్నది. యాక్చువల్ గా ఇవాళ కొత్త కాదు, బయటపడ్డది కనుక మాండరిన్ భాషలో బయట పెట్టారు కనుక వాళ్ళు చైనా ప్రధాన శత్రువు కదా వెంకటేష్ గారు దానికి అమెరికాకు. కనుక చైనాలోని గూఢచర్యం ఇప్పటికే చేస్తున్నది. ఇప్పటి నుంచి కాదు, వియత్నాం యుద్ధం నుంచి మనకు ఆ తర్వాత వాళ్ళ దీవులను మనకు అధీనంలో తీసుకున్న కాడి నుంచి కూడా చేస్తున్నది. కొత్త ఏం కాదు ఇది. కానీ బయటపడ్డది ఏంటంటే ఒక రకంగా చైనా అధికారులను వాళ్ళలో వేసుకోవడం కోసం అని నా ఉద్దేశం ప్రకారం. కనుక ఇప్పుడు ఏంటంటే అమెరికా చైనా మధ్య ప్రచన్న యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఆర్థిక యుద్ధం కాస్త వాణిజ్య యుద్ధంగా కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధానికి కాలు దిగింది కనుక చైనాను అస్థిరత్వం చేయడానికి, చైనాలో ఉన్న అంతర్గత పౌరులను కానీ అంతర్గతంగా చైనాలో తమకు అనుకూలమైన ఏజెన్సీని సృష్టించుకోవడానికి మాత్రమే ఈ పని చేసింది అనుకుంటున్నాను. పరిధి మించి ఆలోచన చేసిన అంటున్నాను నేను. ఒక చెప్పాలంటే రహస్యంగా చేసే కార్యకలాపాలు ఇప్పుడు బహిరంగంగా చేస్తున్నట్టు ఒక ఉదాహరణ ఉంది వెంకటేష్ గారు. అంటే మాంసం తినేవాడు బొంకలు మెల్ల వేసుకున్నట్టు ఇవాళ మాండరెడ్ భాషల్లో చైనీయ అధికారులను ఉద్దేశించి ఏదైతే వీడియో పెట్టారో ఒక రకంగా చైనాకు థ్రెట్టే. అంటే మీ అధికారులను కూడా మేము లోపరుచుకుంటాం, మీ అధికారులను కూడా మేము ఒక రకంగా మా భావజాలం వైపు లాగుతామనే ఒక హెచ్చరికగా భావించవచ్చు. కానీ చైనా సులువుగా లొంగదని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే మిగతా ప్రపంచ దేశాల్లో వీళ్ళు రాజకీయాలు జరిగినాయి కానీ చైనాలో అమెరికా రాజకీయాలు పెద్దగా చెల్లవంటున్నారు. ఎందుకంటే చైనాలో ఒకటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, నియంత్రిత ప్రభుత్వం. ఒకవేళ ఎవరైనా అధికారులు కనుక ఆ భాషకుల వాళ్ళ రిక్వెస్ట్ లొంగి కనుక ఏమైనా మొదలు పెట్టకపోతే అంతకంటే తీవ్రంగా అణిచివేస్తుంది చైనా. అమెరికా మనకు సిఐఏ ప్రవేశించక ముందే ఎవరైనా దానికి అనుకూలంగా వీళ్ళు పోస్టులు పెట్టినా లేకపోతే దానికి అనుకూలంగా స్పందిస్తామనుకుంటే కూడా అధికారులను మట్టి పెట్టడంలో చైనా ఎలాంటి వెనుక ముందు ఆడదు. చైనాలో ఏం జరుగుతుందో ఈ ప్రపంచానికి ఇప్పటికి కూడా సరిగ్గా తెలియదంటున్నాను నేను. కనుక రేపు పొద్దున ఇటువంటి ఏమైనా ఏర్పాట్లు ఉంటే మాత్రం, ఇటువంటి ఏమన్నా కుట్ర రాజకీయాలు ఉంటే చైనా మొదలు పసిగడుతుంది. అట్లా కనుకనే ఇప్పుడు దాదాపు 75 ఏళ్లుగా స్వాతంత్రం వచ్చిన మనకన్నా తర్వాత వచ్చింది, 49లో వచ్చింది మన స్వాతంత్రం. అప్పటి నుంచి నెగలగలుగుతుంది. ముఖ్యంగా జిన్పింగ్ ప్రభుత్వంలో అయితే ఇంకా పకడ్బందీగా మనకు కిమ్ కనపడుతున్నాడు. ఏదైతే ఉత్తర కొరియా అధ్యక్షుడు అది బహిరంగంగా కనపడేవాడు. ఇట్లా కాదు, చైనా అట్లా కాదు, రూపాయికారిగా చాలా దేశంలో హింస జరుగుతుంది, దేశంలో ఇట్లాంటివి పసిగడుతున్నారు, చేస్తూనే ఉన్నారు. కనుక సిఐఏ బహిరంగ ప్రకటనకు పెద్దగా చైనా అధికారులు లొంగరం లేననుకుంటున్నాను. లొంగితే కూడా వాళ్ళకి తగిన శిక్షలు అక్కడనే పడతాయి అనుకుంటున్నాను. కనుక వీళ్ళ వ్యూహం పనించదేమని నేను అనుకుంటున్నాను. సార్, అమెరికా ఇప్పుడు సిఐఏ వీడియో విడుదల చేయడము అంటే చైనా మీరన్నట్టు ఒక నియంతృత్వ దేశము, అక్కడ రాజ్యాంగాలు కోర్టులు గట్టిగా ఉండవు. సో అయితే ప్రభుత్వం ఏదైతే జిన్పింగ్ అధ్యక్షుడు ఉన్నారో ఆయన నిర్ణయం తీసుకుంటే అదే శాసనం. ఇలాంటి నేపథ్యంలో ఆ ఉద్యోగులు అమెరికన్స్ని కాంటాక్ట్ అవడం అనేది అది జరిగే పని కాదు. ఎందుకు అనంటే వాళ్ళు మీరన్నట్టు చంపడానికైనా ఇలాంటివి థ్రెట్స్ దేశానికి వస్తే చంపడానికైనా రెడీ అయిపోతారు. సో అయినా కూడా అమెరికా ఇలాంటి వీడియో విడుదల చేయడం దాని వెనక అంటే చైనాని ఎలా ప్రొవోక్ చేయడానికి వీడియో విడుదల చేసింది అనుకోవాలా? లేదు అని అంటే ఆ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చైనాలో ఉండే ఉద్యోగస్తులు నిజంగా వీరికి సమాచారం అందించే అవకాశము ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని వాళ్ళు నమ్ముతున్నారా? సిఐఏ ఒక్కోసారి తన పరిధిని కూడా అతిక్రమించింది వెంకటేష్ గారు. ఇప్పుడే కాదు, గతంలో చైనా అధ్యక్షులకు వ్యతిరేకంగా కూడా దేశంలో కుట్ర పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మనం చూసినాం. అంటే అక్కడ అమెరికన్ కాంగ్రెస్ ఓ రకంగా ఉంటే అధ్యక్షుడు వేరే పార్టీ నుంచి ఎన్నికైన సందర్భాలు చూసుకుంటే కొన్నిసార్లు అమెరికాలో అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకునే సందర్భం గతంలో చూశాను నేను. ఎందుకంటే వియత్నాం అమెరికా యుద్ధంలో చూసుకుంటే మీకు వియత్నాంకి అనుకూలంగా కూడా ఏం జరుగుతుంది, ఏ దేశాలు ప్రయత్నం చేసుకుంటూ అమెరికా అధ్యక్షులు కూడా వియత్నాంకి ఎవరైనా అనుకూలంగా ఉన్నారా మాజీ అధ్యక్షులు అని చెప్పి అట్లా కూడా ప్రయత్నం చేసే సందర్భం నాకు గుర్తుంది. ఆ వియత్నాం యుద్ధం ఆ ప్రాంతంలో నాకు బాగా సోవియట్ రాళ్ళు అట్లాగే అమెరికన్ రిపోర్టర్ వచ్చేది మాకు. అప్పుడు ఆ రకంగా చూస్తే రెండోది ఏంటంటే FBI పరిధి కేవలం దేశానికి మధ్య పరిమితం అయితే అసలు సిఐఏ దేశంలో పరిణామాల గురించి పెద్దగా పట్టించుకోవద్దు.
కానీ ఇటీవల పరిణామాలు చూస్తే మొన్నటికి డెమోక్రాట్స్ మనకు రిపబ్లికన్ గెలిచి డెమోక్రాటిక్స్ ఓడిపోయిన సందర్భాల్లో కూడా కొంత సిఐఏ జోక్యం కూడా ఉన్నది అన్న మాట వినొస్తుంది కనుక సిఐఏ ఒకసారి ఇప్పుడు దాన్ని ఒక పాము కూరలు లాంటిది. పాము ఎవరినైనా కలుస్తుంది కదా, వాడికి వేలు పెట్టిన వాడికి తేలు కలిసినట్టే పాము కూడా ఎవరినైనా కలిసినట్టే ఇక్కడ కూడా సిఐఏ తన పరిధిని తాను అతిక్రమిస్తుంది ఒక్కోసారి అంటున్నాను నేను. ఎందుకంటే ఏ చట్టాలకు లోబడింది కాదు కానీ చట్టాల పరిధిలోనే పనిచేస్తున్నట్టు నటించి తన దేశంలో అంతర్గత వ్యవహారాలను సమీక్షిస్తున్నది. అట్లాగే ఎఫ్బిఐ చేయాల్సిన పని కొన్నిసార్లు ఇది చేస్తున్నది. రెండవది ప్రపంచ దేశాలతో నిఘా పెడుతుంది. అయితే ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం కాకుండా భౌతిక యుద్ధాలు జరుగుతున్నాయి. అట్లానే వాటికి మన సిఐఏకు కొన్ని పరిమితులు కూడా లేవు. అంటే కొన్నిసార్లు అధ్యక్షుని అనుమతి లేకుండా కూడా తాను పనిచేయవచ్చు. ఎందుకంటే అలానే పని చేయమని అధ్యక్షుడు చెప్తే అధ్యక్షుడు కొన్ని అమెరికా అధ్యక్షుడు కొన్ని పరిమితులు ఉండొచ్చు, కొంత స్వార్థం ఉండొచ్చు. కనుక సిఏ ఏం చేస్తుంది అంటే అమెరికాకి ఏది మంచో అది చేయాలని దాని నిర్మాణంలో ఉన్నది. నిర్మాణంలో కూడా వాళ్ళు పేర్కొంది ఏంటంటే అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏవైనా కుట్రపనినా, ప్రపంచ దేశాలే కాదు ఇంటర్నల్ గా కుట్రపనితో కూడా ఎఫ్బిఐతో కలిసి పనిచేసి ఎఫ్బిఐ ఇచ్చిన సమాచారం మేరకు అటువంటి నేరస్తులు ఎవరైనా అమెరికాలో ఉన్న వాళ్ళతో కలిసి పనిచేస్తున్న సందర్భం ఉంటే కూడా వాళ్ళను పట్టుకొని చంపిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మీరు చూడండి సిఐఏ ఏజెంట్లు మనకు పాకిస్తాన్ తీవ్రవాదుల కంటే ఎక్కువ పనిచేస్తారు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా దేశాల్లో చొరబడి సిఐఏ ఏజెంట్లు కొందరిని మట్టు పెట్టడానికి కూడా వెనుకాడలు సహకరిస్తారు కూడా. మట్టు పెట్టడం అంటే ఒక రకం కాదు, అధ్యక్షులు కూడా మట్టు పెట్టే సందర్భాలు ఉన్నాయి. మనం ప్రపంచవ్యాప్తంగా సిఐఏ కుట్రతోని ఎవరైనా కొంత ఎదురు తిరిగిన అధ్యక్షులు చిన్న దేశాల్లో కూడా ఆ అధ్యక్షుల దాకా అంటే ప్రధాన మంత్రులు లేకపోతే అధ్యక్షులు లేకపోతే కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా గప్చుప్ గా చంపేసిన సంగతులు. అందుకని సిఐఏ మీద చాలా సినిమాలు వచ్చినాయి. గతంలో ఇంగ్లీష్ సినిమాలు లేకుంటే ఫ్రెంచ్ సినిమాలు చాలా వచ్చినాయి. సిఐఏ తలుచుకుంటే దాని నిధుల కొరత ఉండదు, దానికి దేశాలు ఎల్లని కూడా లేవు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పోతుంది, ఏమైనా చేస్తుంది. అంటే నిఘా సమాచారం సేకరించడమే కాకుండా యాక్షన్ ప్లాన్ కూడా తను చేస్తుంది. సిఐఏకి ఉన్న పరిమితులు లేని అధికారులు ఏంటి అంటే కొన్నిసార్లు యాక్షన్ కూడా తనే చేస్తుంది. అంటే కేవలం నివేదిక ఇచ్చి మీ ఇష్టం పనిచేయండి అని అమెరికా అధ్యక్షుడు లోబడే ఉంటుంది సిఐఏ. కానీ అమెరికా అధ్యక్షుడు అనుమతి లేకుండా కూడా ఒక్కోసారి తీవ్రమైన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు కానీ సెనేట్ కానీ అడిగితే మీ మీదకే తిరుగుబాటు ఉన్నది అక్కడ, కనుక వాళ్ళని చంపకపోతే లాభం లేదు అనే పరిస్థితి ఉంది. కానీ సిఐఏ ఎంత మునగాడైనా కానీ కొన్నిసార్లు ఫెయిల్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. ఇప్పుడు ట్విన్ టవర్స్ పేజ్ చూసాం కదా, సిఐఏ ఏం చేసినట్టు, విదేశీ కుట్రను ఎక్కడ భగ్నం చేసినట్టు, అట్లా చాలా సార్లు ఫెయిల్ అయిన సందర్భం ఉంటుంది. సిఐఏ ఓ రకంగా కోరలున్న పామే కానీ ఒక్కోసారి చాలా మందగమనంతో పోతుంటది, ఒక్కోసారి ఫెయిల్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ ఈ హెచ్చరికను ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే అమెరికాలో ఉన్న మన సిఐఏ చైనాలో ఉన్న ఇంటి దొంగలను ఎవరైనా దొరికితే పట్టుకుందాము, ఇంటి దొంగలను తీసుకొని వాళ్ళ ద్వారా సమాచారం సేకరిద్దాం అనుకుంటుంది. ఇది సాధ్యమయ్యే పని కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సిఐఏకి మించిన పని ఇది వరకు నేను చెప్పానంటే అంటే దాన్ని బట్టి సిఐఏకి మిగతా దేశాల్లో వీలైన పరిస్థితులు ఉంటాయి కానీ చైనాలో వీలు కాదు నేను అనుకుంటాను. సరే చైనాలో కూడా ఇంటి దొంగలు ఉంటారు అంటే ఉంటారు, కానీ ఆ ఇంటి దొంగల పని బట్టే పని సిఐఏ కంటే వేగంగా చైనా పాలకులు చేస్తారు కూడా మనకు తెలియదు. కానీ చాలా మంది ప్రతిసారి కొన్ని వందల మంది మిస్ అవుతుంటారు, కొన్ని వందల మంది గాయమవుతుంటారు, వాళ్ళ ప్రాణాలు అంటే శవాలు కూడా బయటపడాయి, అట్లా జరుగుతుంది. అందుకని చెప్పండి ఉత్తర కొరియా కిమ్ కును చైనాకు ప్రధాన తేడా ఏంటంటే ఉత్తర కొరియాలో కిమ్ ఏమో బొక్కలు మెండో వేసుకుని తిరుగుతున్నాడు, ఏమైతే అది చేస్తాడు, బయటపడతాడు, ఆదేశాలు ఇస్తాడు. తన శత్రువులే కాదు తన పక్కన ఉన్న వాడిని కూడా చంపేస్తాడు. చైనాలో కూడా అంతకంటే ఘోరాలు జరుగుతాయి, కానీ అవి బయటపడి వ్యవస్థీకృతమైన సంఘటన ఉంది కనుక అక్కడ ఎవరు బయటపడ్డా కూడా అధ్యక్షుడు మించి లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పరిపాలిస్తుంది కనుక, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా పరిపాలిస్తుంది కనుక వాళ్ళలో వాళ్ళకి విభేదాలు వచ్చినా పెద్దగా బయటపడే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అమెరికా చేసే చర్య చైనాకు పెద్దగా ప్రభావం చూపెట్టకపోవచ్చు, కానీ చైనా చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. వెంకటేష్ గారు సమస్య లేదు. చైనా ఇప్పుడు లీక్ అయింది కదా, వీడియో లీక్ అయిందని లీక్ కావడు కాదు, అఫీషియల్ గా దాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు, కావాలనే ఎక్స్ప్లోర్ చేశారు. కనుక అమెరికా తన చర్యలను పక్కదారి పట్టేసరిక లేకుంటే చైనా మీద కాన్సన్ట్రేట్ చేసినామని చెప్పి చైనా కాకుండా ఇంకా ఇతర దేశాల్లో ఈ చేయడానిక చాలా ఆలోచించాలి. కానీ మాండరిన్ భాషలో ఈ వీడియో రిలీజ్ అయింది కనుక దీన్ని బట్టి చైనాను ఉద్దేశించేసి అనుకోవాలి. చైనాను ఉద్దేశించి చేసిన క్రమంలో చైనా కూడా తన జాగ్రత్తలు తను ఉంటది. ఒకవేళ ఎవరైనా అధికారులు కనుక తోక చాడిస్తే వాళ్ళు తోక కడి చేస్తే అవసరమైన ప్రాణాలు మెడ కూడా కడి చేసే పరిస్థితి తీసుకొస్తాను నేను.
సార్ అయితే సిఐఏ మీరు అన్నట్లే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ప్రపంచ దేశాల్లో నిఘా పెడుతుంది, అన్నీ చేస్తుంది కరెక్టే, స్వతంత్ర ప్రతిపత్తి కూడా ఉంది. బట్ ఈ విషయంలో ఒక చైనాని ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేసేటప్పుడు ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు, అమెరికా ప్రభుత్వ అనుమతి లేకుండా అయితే అంటే వాళ్ళు సీక్రెట్గా మిషన్స్ ఏదైనా చేయొచ్చు, కానీ ఒక పబ్లిక్గా వీడియో విడుదల చేయడం అయితే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతితోనే చేయాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా మీరు అన్న ప్రశ్న మీరు అన్న మాట సరైనది గారు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చిండు కనుక ఆ ట్రంప్ వ్యూహం వేరుగా ఉంది. జో బైడెన్ ఏమో డిప్లొమాట్, అంతకుముందు అధ్యక్షుడు. కానీ ట్రంప్ అట్లా కాదు, బోడా మనిషి ఏమైనా ఉంటే ముందు అనేస్తాడు, తర్వాత క్షమాపణ చెప్పేస్తారు వెంటనే అవసరం అయితే. కనుక ఇవాళ ట్రంప్ అనుమతితోనే సిఐఏ పనిచేసింది అనుకుంటా. సిఐఏ కనుక తొక్కసాడిస్తే ట్రంప్ ఎంతకంటే ముందు సిఐఏకి ఎంత స్వాతంత్రం ఉందో అంతకంటే స్వాతంత్రం తీసుకుంటాడు. అవసరమైతే సిఐఏని కూడా రద్దు చేస్తా అనేంత బాపతినే. కనుక ట్రంప్కు తెలియకుండా ఇవాళ అమెరికన్ కాంగ్రెస్ తెలియకపోవచ్చు, కానీ ట్రంప్కు తెలియకుండా ఈ వీడియో రిలీజ్ అయింది అనుకుంటే ట్రంప్ కూడా కావాలని రెడీ చేయడానికి. మనిషి బలం మామూలు ఆయుధ బలం లేకున్నా సరే తుంపిళ్ళ బలం అంటాం కదా, తుంపిళ్ళ బలం చూపించడానికైనా చైనా థ్రెడ్ చేయడానికి, ఇంకోటి చైనాను పక్కదారి పట్టించడానికి కూడా ఈ పని చేసిండని నేను అనుకుంటున్నాను. ట్రంప్కు తెలిసే జరిగింది అనుకుంటున్నాను. మీరన్న ఏదో సార్ ఒకటి సార్, ఈ సిఐఏ వీడియో విడుదల చేయడము, అమెరికా లాంటి దేశము ఇలా పబ్లిక్గా ఒక దేశానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద వీడియో విడుదల చేయడం వెనుక ఏదైనా అంటే ఒక స్ట్రాటజిక్గా ఏదన్నా చేశారా? అంటే చైనాతో చర్చలకి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వీడియో విడుదల చేయడం వల్ల చైనాకి అమెరికా మధ్య దూరం ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. పెరగాలని చూస్తున్నాడు. ఉద్దేశం ఏంటంటే ట్రంప్ చూసేది ఏంటంటే ప్రధాన శత్రువు రష్యా కంటే చైనానే అమెరికాకు ప్రధాన శత్రువు. రెండు రకంగా, ఒకటి ఉత్పత్తుల పరంగా ఇప్పటికే సుంకాల పెంపు 243% పెంచేశారు. చైనా ఉత్పత్తులను కొనకున్నా వెళ్ళి తీసుకునే ప్రయత్నంలో మన భారత్ తో స్నేహం చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. రష్యా పెద్ద శత్రువు కాదు, ఎందుకంటే కూరలు మీకు పాము లాంటి రష్యా. ఇప్పుడు ఒకనాడు అమెరికా రష్యాల మధ్య విభేదం ఉన్నప్పుడు చైనా పెద్దగా అప్పుడు డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు ప్రధానమైన శత్రువు చైనా కనుక చైనాకు తిరటి పెట్టడానికే ట్రంప్ చూస్తాడు. కనుక ఈ దేశంలో మనకు రష్యా కంటే ఇతర యూరోపియన్ దేశాల కంటే, ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ అటువంటి కంట్రీస్ కంటే కూడా ఇవాళ ఏ రకంగా చూసినా పోటీలో అమెరికా ఆర్థిక శక్తికి రెండో స్థితిలో ఉన్న చైనా ఏదైతుందో అది పోటీ కనుక దానికి ఒక రకంగా బహిరంగంగా థ్రెట్ పెట్టడానికే ఈ పనిచేసిన. సార్ ఈ మధ్య సార్ రామ్మోహన్ రావు గారు, ఈ మధ్యకాలంలో ట్రంప్ ఏదైతే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికా రష్యా గమనిస్తే చాలా క్లోజ్గా, చాలా ఫ్రెండ్స్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత నుంచి తరచూ రష్యా అధ్యక్షుడితో చర్చలు జరపడం, ఫోన్లో సంభాషించుకోవడం ఒక మిత్ర దేశాల్లాగా మారిపోయాయి సడన్గా. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే చైనాకి వైరం ఉన్నట్టుగానే రష్యాకి చైనాకి కాస్త మిత్రత్వం ఉంది. సో ఈ చైనా నుంచి రష్యాని దూరం చేయడానికి రష్యాతో కాస్త ఎక్కువ క్లోజ్గా ఉన్నట్టు మనం అనుకోవచ్చా అమెరికా? ఖచ్చితంగా మన భారతీయ సాహిత్యం తీసుకుంటే మనకు వెంకటేష్ గారు, మీకు మిత్రభేదం మిత్రలాభం రెండు ఉన్నాయి. చినేశ్వర రాసినట్టు మిత్రభేదంలో వీళ్ళిద్దరు మిత్రులే, రష్యా చైనా. కానీ ఆ మిత్రభేదం ఇక్కడ ఉపయోగిస్తున్నాడు ఎవరు? మన ట్రంప్. మిత్రభేదం చదివిండే చదవడం తెలియదు, కానీ మిత్రభేదంలో సరిగ్గా ఇదే ఉంటుంది. మిత్ర లాభం ఉంటుంది. ఒకసారి అంటే ఒక శత్రువును వదిలించడానికి మిత్రుని చేసుకోవడం కూడా మిత్ర లాభం కిందకి వస్తుంది. కనుక ఇప్పుడు చైనా విషయంలో మనకు అమెరికా అనుసరిస్తున్న పద్ధతి పూర్తిగా మిత్రభేదమే. అంటే మీ మిత్రుడు నేను దూరం చేస్తాను ఒకటి. రెండోది మిత్ర లాభం ఏంటంటే మీ మిత్రులు కూడా నేను నా వైపు తీసుకొని నేను లాభం చేసుకుంటాను. అంటే ఇప్పుడు ఏమైందంటే కోరలు వీకిన పాములాగా ఉన్న రష్యా ఏదైతుందో, రష్యాకు ఇప్పుడు ఇవాళ అమెరికా అవసరం ఎందుకు వచ్చింది? మీరు మన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు అమెరికా సహాయం పెద్దది. అమెరికా సహాయం ఆపేస్తే మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు మన కిమ్ వింటాడు, మన ఉక్రెయిన్ జెలెన్స్కీ వింటాడు అనే ఒక మాట వస్తుంది. కనుక జెలెన్స్కీని బెదిరించడం కూడా ఒక వ్యూహంలో భాగమే. అంటే రష్యాను దగ్గర తీసుకోవడానికి అవసరమైతే మనకు జెలెన్స్కీని దూరం పెట్టడానికి కారణం ఏంటంటే రష్యా చైనా మిత్రత్వాన్ని చెడగొట్టడం కోసమే ఈ పని చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. కనుక మిత్రలాభం మిత్రభేదం కథలు చదవకపోయినా ట్రంప్ చేస్తున్న పని అదే. ప్రపంచంలో ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఈ పని చేస్తుంటాడు. మన మిత్రుల్ని విడదీయడం, శత్రువుని కలుపుకోవడం. అంటే మిత్రుడు అన్నట్టు శత్రువుని కలుపుకుంటారు. ఒక దేశానికి ఉండే శత్రువుని కలుపుకోవడం, మన వైపు తిప్పుకోవడం, ఒక మిత్రుల్ని వేరు చేయడం. అంటే అప్పుడు ఏమైతే వాళ్ళ బలాలు తగ్గించినట్టు అవుతుంది కదా. చైనాకు రష్యా పెద్దగా ఆయుధ సంపత్తి కలిగిన దేశం కాదు. ఎంత చేసినా వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ వాళ్ళ వరకే ఉన్నారు.
కానీ ఇప్పుడు గతంలో అంటే ఊపర్ శర్వాని అందరు పరేషాన్ అన్నట్టు రష్యా ఉన్నది. ఇప్పుడు గతంలో ఒక అగ్రరాజ్యంగా ఉన్న రష్యా వాళ్ళ గుణారిల్లిపోయి బడ్జెట్ లో కూడా చాలా అధ్వానంగా తయారైంది. ఒక రకంగా చెప్పిన ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, యుద్ధ సంక్షోభంలో ఉన్నది. ఇటువంటి దేశానికి అమెరికా లాంటి దేశం కనీసం మద్దతు ఇవ్వకపోయినా ఏదైతే శత్రు దేశంగా ఉన్న ఉక్రెయిన్ లాంటి దేశాన్ని కూడా కంట్రోల్ చేయగలిగే స్థితిలో ఉంది కనుక రష్యా ఖచ్చితంగా అమెరికా చెప్పినట్టు కొన్నిసార్లు వింటది కూడా. కానీ చైనా దీనికి అడ్డుకునే ప్రయత్నం చేస్తే మీ సంగతి ఏందని అంటది అమెరికా, మరి రష్యా మీరేమన్నా నాకు సహాయం చేస్తారా అంటది. కనుక రష్యాకు చైనాతోనే అవసరం ఉన్నది, అమెరికాతో అవసరం ఉంది. చైనాతోనేమో సైనిక బలంగా అవసరం ఉంది, అమెరికాతోనేమో దౌత్యపరంగా అవసరం ఉన్నది. ఈ రెండింటిని వీలు చూసుకొని రష్యానే ఒక రకం చెప్పాలంటే లాభపడుతుంది నేను అంటున్నాను. ఎందుకంటే ఇద్దరు బలమైన శత్రువుల మధ్యన వేరుగా ఉండి కొంత ప్రయత్నం చేస్తే లాభపడుతుంది అనుకుంటున్నాను. మన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా మనం లాభపడ్డాం ఇంకా మధ్యన. అంటే ఆయిల్ ఏదైతే తక్కువ బ్యారెల్ రేటు తక్కువ మనం రష్యా సప్లై చేయగలదు. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రపంచ రాజకీయాల్లో సిఐఏ పాత్రను తీసేయలేం. సిఐఏ ఇవాళ స్వతంత్రంగా వ్యవహరిస్తారు అనుకోవట్లేదు. ట్రంప్ అడుగుజాడలో నడుస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే మన ఏదైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఒక ప్రకటన చేయడం జరిగింది జయశంకర్ గారు, ఖచ్చితంగా మనకు పాకిస్తాన్కి మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చైనా అయితే పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏం చెప్తున్నారంటే అమెరికాకి చైనాకి ఇప్పుడు ఉన్న వాణిజ్య యుద్ధంలో చైనాకి ఏదైనా వాణిజ్య భాగస్వామి అమెరికా తర్వాత తీసుకుంటే ఖచ్చితంగా దానికి ఆల్టర్నేట్గా భారత్ ఉంది కాబట్టి భారత్ లాంటి దేశాన్ని చైనా వదులుకోదు వాణిజ్య పరంగా. సో ఇలాంటి నేపథ్యంలో భారత్తో తగాదాలకి దిగదు, ఖచ్చితంగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు అని చెప్పేసి మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చూసినా కూడా ఈ అమెరికాకి చైనాకి ఏదైతే ఇప్పుడు నడుస్తున్న వారు ఇంకా పెద్దది అవ్వడం మనకు ప్లస్ పాయింట్ అవ్వచ్చు కదా సార్? ఖచ్చితంగా. ఎందుకంటే ఆనాటి విదేశాంగ మంత్రి కృష్ణమీనతో మొదలుపెట్టి ఇవాటి విదేశాంగ మంత్రుల వరకు చాలా మంది విదేశాంగ మంత్రులు, ముఖ్యంగా వాజ్పేయి లాంటి వాడు కూడా చేశారు కనుక వీళ్ళందరూ కూడా చాలా వయసుమేళ్ళగా ప్రవర్తించిన వాళ్ళు. ఇప్పుడు జయశంకర్ గారు పూర్తిగా భక్తు రాజకీయ నాయకుడు కాదు కనుక ఆయన విశ్లేషణతో పూర్తిగా ఏకీవిస్తున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమైందంటే తమ భద్రత కన్నా తమకు రాజకీయ ప్రయోజనాల కంటే ఒక్కోసారి మన సైనిక ప్రయోజనాలకు నిన్న అనుకున్నప్పుడు చైనా మనం కూడా విడిచిపెడతాను నేను అంటున్నాను. అంటే జయశంకర్ గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తూనే కొన్నిసార్లు అన్నిసార్లు ఇది నిజం కాదు అంటున్నాను. ఎన్నిసార్లు నిజం కాదు అంటే ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు ఇవాళ చైనాకి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ ఏదో రకంగా ఆర్థికంగా లొంగ తీసుకున్నది. సైనిక పరంగా చూసుకుంటే మీకు పాకిస్తాన్ కూడా పూర్తిగా లొంగ తీసుకున్నట్టే లెక్క. కనుక చైనా ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు ఎంత ముఖ్యం, ఆర్థిక ప్రయోజనం విషయంలో పూర్తిగా జయశంకర్ గారు మాట్లాడిన విదేశాంగ మంత్రి మాట్లాడిన విషయాలతో ఏకీభవిస్తూనే వాళ్ళ సైనిక పరంగా ఉన్న అవసరాలు తీసేయలేం కదా. ఉదాహరణకు కరాచీ రేవు దాకా అంటే అరేబియా మహాసముద్రంలో కనుక చైనా అడుగుపెట్టాలంటే మనం దాటే రావాలి, పాకిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దాటాలి. అట్లాగే హిందూ మహాసముద్రంలో అంటే ముఖ్యంగా బంగాళాఖాతంలో ఇటు అడుగు పెట్టాలంటే చైనా ఖచ్చితంగా బర్మాన్ దాటి కిందికి రావాల్సిందే. కనుక వీటన్ని దృష్టిలో ఏం చేస్తుందంటే సైనిక పరంగా చూస్తే అవసరమైతే మనను నిర్బంధించే ప్రయత్నం, మనం దిగ్బంధనం చేసే ప్రయత్నం ఇప్పటికే చేసింది. చుట్టూ ఉన్న 7 దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్, అట్లాగే పాకిస్తాన్ వీటన్నిటిని మనకు దిగ్బంధం చేసింది వరకు చెప్పాలంటే. ఇట్లా చూస్తే దీన్ని బట్టి అర్థమవుతుందంటే మనకు మన చైనా వ్యూహము ఆర్థిక పరంగా జయశంకర్ గారిని 100% కరెక్ట్. మనతో సఖ్యతగా ఉంటేనే రేపు పొద్దున ఆర్థిక ప్రయోజనం తీసుకోవచ్చు. ఉత్పత్తుల విషయంలో మనకి పెద్ద మార్కెట్ వెంకటేష్ గారు. ఎట్లా అంటే అమెరికా కంటే మన 140 కోట్ల మంది జనాభా అంటే 4 ఇతర జనాభా 3 జనాభా ఎక్కువ ఉన్నది. కనుక అట్లా చూసుకుంటే అంటే 4 రేట్లలో 1 రేటు 10 కోట్ల వాళ్ళు ఉంటే 3 ఇతర జనాభా మనకి ఎక్కువ ఉంది కదా దాంతో. కనుక అట్లా చూసుకుంటే మన అవసరాలు కూడా పెద్దవి, మన వాణిజ్య అవసరాలు పెద్దవి, మన కన్జ్యూమరిజం పెద్దది. కనుక చైనా మనతో సఖ్యతగా ఉండాలి ఆర్థిక ప్రయోజనం. కానీ సైనిక ప్రయోజనాల నిమిత్తం మాత్రం పాకిస్తాన్ తోనే ఉంటుంది. ఎందుకంటే దుర్మార్గంతో స్నేహం చేస్తేనే దొంగతనమైన సలహాలు ఎక్కువిస్తాడు. అవసరమైతే వాళ్ళ భూభాగాన్ని అప్పగిస్తాడు. మనం అప్పగించలేం కదా. వాళ్ళ సైనిక అవసరాలు మనం ఉపయోగపడదు, కానీ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడతాం. కనుక రెండిట్లో తేడా చూడాలి. జయశంకర్ అనేదేమో ఆర్థిక అవసరాల విషయంలో లేకుంటే కన్జ్యూమర్ విషయంలో కరెక్ట్. సైనిక అవసరాల దృష్ట్యా మాత్రం మనతో చైనా ఉంటదని నేను అనుకుంటా. నేను యుద్ధమే వస్తే చైనా ఖచ్చితంగా పాకిస్తాన్ వైపు పోతుంది. ఇక్కడి వరకు యుద్ధం రాకుండా పరిస్థితులు ఇట్లా ఉంటే గిచ్చుకునే రాజకీయాలు ఉంటే మాత్రం చైనా మన వైపు ఉండే ప్రయత్నం చేస్తుంటది. కానీ అంతిమంగా చైనా, టర్కీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వైపే మొక్కుతాయి. అప్పుడు రష్యా మన మిత్రుడు, ఇప్పుడే మన మిత్రుడు. మన అమెరికా మాత్రం పూర్తిగా నపుంసక పాత్ర వహిస్తుంది. ఇప్పుడే మొదలు పెట్టింది, అది ఇద్దరు సమానమైనది.
అమెరికా అంటే తన ఆయుధాలు అమ్ముకోవడానికి ఈ యుద్ధాన్ని ఉపయోగించడం. సార్ చైనా అంటే ఒకటి నియంతృత్వ దేశము, మీరు ఉత్తర కొరియాతో పోల్చారు చైనాని. కానీ ఉత్తర కొరియాకి చైనాకి డిఫరెన్స్ ఏంటి అంటే ఉత్తర కొరియా చైనా అంత అభివృద్ధి చెందట్లేదు, కానీ చైనా అమెరికానే జలస్సు తెప్పించేంతగా ఎదుగుతూ ఉంది. ఒక నియంతృత్వ దేశమైనా కూడా ఏం జరుగుతుంది, అది ఎలా పాసిబుల్ అవుతుంది అక్కడ? అంటే వాళ్ళు అన్నట్టు అంత అవినీతి జరిగితే ప్రభుత్వ ఉద్యోగులే తిరగబడేంత స్థాయిలో అక్కడ ఉంటే ఆ చైనా ఎందుకు ఇంత అభివృద్ధి చెందుతుంది అక్కడ? అంటే అట్లా తిరగబడే స్థాయిలో లేరంటుంది. వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, సిఐఏ ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను ఉత్తర కొరియాకి ఎందుకు వచ్చాను, ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏమో బహిరంగంగా చేస్తుంటాడు, కానీ చైనా బహిరంగంగా చేయదు. తమ పార్టీలోని 2వ క్యాడర్ 3వ క్యాడర్ తోక జాడిస్తే ఎవరికి తెలవకుండా మట్టు పెట్టే సందర్భాలు గతంలో చూసాం మనం, ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం. అంటే వాడు వెలుగులోకి రాదు, వాడు ఏమైనా తెలియదు, ఎక్కడ తెలియదు. టియాన్మెన్ స్క్వేర్ ఉదంతా చూస్తే మీకు చాలా మంది పౌరులను కూడా తన పౌరులు తమ కాల్చి చంపింది కదా, చూసినాం కదా మనం, బహిరంగ కాల్చి చంపింది. ప్రపంచం మానవ హక్కులు ఏం పనికిరావు అక్కడ. కనుక అట్లా చూసుకుంటే చైనా తన జాగ్రత్తలో తాను ఉంటుంది, ఎక్కడ కూడా తిరుగుబాటుకి అవకాశం లేదు అనుకుంటున్నాను నేను. కానీ ఎప్పుడు కూడా ఇంటి దొంగలు ఎక్కడ ఉంటారు వెంకటేష్ గారు. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా లొంగొచ్చు, కొంత ప్రాణభయంతో లొంగొచ్చు. ఇప్పుడు అదే అమెరికాలో చైనాలో ఉన్న అధికారులు కూడా అమెరికా సిఐఏ వేసిన ప్లాన్ కు ఒక్కోసారి 2 ఉంటాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి, మనకు భయం అంటే ప్రాణ భయం, వాళ్ళ కుటుంబం విషయంలో కానీ బంధించడం కానీ అట్లా చేసినప్పుడు కూడా భయపడుతుంటారు. కనుక అన్నిటికంటే పెద్ద భయం ఏంది, రేపు చైనాకు తెలిస్తే మాత్రం మా ప్రాణాలు ఉండవని గ్యారంటీ వాళ్ళకి. కనుకనే పెద్దగా ఈ పథకం ఫలించదు అనుకుంటున్నాను. కానీ బహిరంగంగా మైండ్ గేమ్ రాజకీయాలు అంటారు కదా వెంకటేశ్వర గారు, ఆ పని చేస్తుంది వాళ్ళు చైనా, మన అమెరికా అంటున్నాం. మైండ్ గేమ్ రాజకీయాలు అంటే మీ దొంగలను కూడా మేము లోపరుచుకుంటాం, మీ ఇంటి దొంగని మేము చేసుకుంటాం, విభీషణలు తయారు చేసుకుంటాం అనే ఒక ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళు అమెరికా చైనాకి విధించింది. చైనా తన జాగ్రత్తలో ఉంటుంది, చైనా కూడా తన జాగ్రత్తలో వండుకుంటూనే కొంత ఇప్పుడు అమెరికా డైరెక్ట్ గా ప్రకటించక ముందు చైనా కూడా ఏమన్నా చైనాకు తెలియదా అమెరికా సిఐ ఏం చేస్తుందని? కనుక వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను. ఎవరి రక్షణ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా బయటపడే ప్రయత్నం చేస్తారు. అందుకని చైనా అధికారులు నర్మగర్భంగా దాన్ని ఇప్పుడు బయటపడడం లేదు, కానీ కొద్ది రోజుల తర్వాత దీని ఫలితాలు అమెరికా సిఐ అనుభవిస్తుందని నేను అనుకుంటున్నాను. సార్ చైనా రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ వీడియో విడుదల చేశాక వీళ్ళు అమెరికా ఏదైనా ఆశించి అంటే చైనా నుంచి రెస్పాన్స్ కోరుకునే వీడియోలు విడుదల చేస్తుంటారు ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో చైనా ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉంది? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా, లేదు అంటే చైనా స్ట్రాటజిక్గా ఏదైనా మూవ్ అయ్యే అవకాశం ఉందా? రెండోదే కరెక్ట్, స్ట్రాటజిక్ మూవ్ అవుతుంటున్నాను. ఇప్పుడు అమెరికా బయటపడ్డంత ఈజీగా చైనా బయటపడదు అనుకుంటున్నాను. కాకపోతే దీనికి ఏమైనా లొంగారా, సిఐఏ ప్రకటన వెనుక సమస్య ఏంటిది, దాని వెనుక ఏమైనా ఉన్నదా, ఉద్దేశాలు ఉన్నాయా, లేకుంటే చైనాలో అధికారులు కానీ కొందరు రాజకీయ నాయకులు కానీ ఈ సిఐఏకి లోబడి పనిచేస్తున్నారా అని ఎంక్వైరీ చేసుకుంటుందని నేను అంటున్నాను. అంటే మొట్టమొదటి లోపల ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుంటుంది. ఆ తర్వాత స్పందించదలుచుకుంటే మాత్రం పూర్తిగా చైనాకు వ్యతిరేకంగా, అమెరికాకు వ్యతిరేకంగా చైనా బహిరంగ ప్రకటన చేస్తుంది, కానీ గుమ్మనంగా ఏముండదని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా సార్లు ఇప్పుడు ఆర్థిక యుద్ధంలో, వాణిజ్య యుద్ధంలో, ముఖ్యంగా ఆర్థిక యుద్ధం తర్వాత వాణిజ్య యుద్ధం వస్తుంది కనుక వాణిజ్య యుద్ధంలో స్పెషల్ గా హెచ్చరించింది కూడా, మీరు ఎంత పెంచుకుంటే పెంచుకోండి, మేము మా పని ఏం చేస్తామని కూడా కదా. కనుక చైనా అయితే ఊరుకోదు అనుకుంటున్నాను, కానీ స్ట్రాటజికల్ గా మూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు మీ విశ్లేషణ అందించినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అయితే అమెరికా ఏదైతే చైనా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగ అధికారులకు సంబంధించి వీడియో విడుదల చేసిన తర్వాత చైనా ఎలా స్పందిస్తుంది, ఎలా మూవ్ అవుతుంది ఈ వీడియోలకు సంబంధించి అనేది చూడాలి మరి. సో అయితే ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.